నేడు నర్సంపేట నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారథతో కలిసి నేడు ఇందిరా మహిళా శక్తి చీరలు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు తమకు అనుభవం నైపుణ్యం ఉన్న రంగాలను ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు। కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని అన్నారు। అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన 317 మంది లబ్ధిదారులకు 3,17,00,000 విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ రామరెడ్డి, ఏపీడీ రేణుకాదేవి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ రమణారెడ్డి, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు। గుర్తు చేస్తా ఉన్నారు, ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా చెప్పినారు। ఈ యొక్క అవకాశాన్ని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలి। ఏదైతే గ్రామాల్లో ఉండబడే పేదలందరూ కూడా వ్యవసాయ కూలీలపైన, ఏదైతే కుల వృత్తులపైన ఆధారపడితే ఆ యొక్క ఆదాయం సరిపోదనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం। కాబట్టి మీకు ఏదైతే తోసింది, మీకేదైతే అలవాటు ఉంది, ఈ గ్రామాల్లో, మండలంలో, జిల్లాలో మీరు తయారు చేసిన వస్తువుల్ని అమ్ముడు పోయే వాటినే మీరు తయారు చేసుకోండి। ఒక్కొక్క గ్రూపులో ఎంతైతే డబ్బు అవసరం ఉందో, ఏదైతే మీరు తయారు చేసే ఆ యొక్క వస్తువుకి ఎంతైతే పెట్టుబడి కావాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు। ఆ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం తీసుకొని మీరందరూ కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని ప్రతి ఒక్కరు 5,000 రూపాయలకు తక్కువ కాకుండా మీరు సంపాదించుకునే ఆ యొక్క వెసులుబాటుని మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం। ఇంతకుముందే ఏదైతే ఫిష్ స్టాల్ కానీ, ఏదైతే మిగిలిన వ్యాపారం చేసుకునే వారికి కానీ, గేదెలు కానీ, ఏదైతే మీకు పాల పరిశ్రమ కానీ, గొర్రెలు కానీ, చేపలు కానీ, ఏవైతే మీకు గ్రామాల్లో, మీ మండలాల్లో మీకు ఏదైతే అనుభవం ఉందో, మీకు ఏదైతే తెలిసిన వ్యాపారాన్ని చేసుకోండి। కానీ 5,000 రూపాయల కంటే తక్కువ కాకుండా మీరు ఆ యొక్క ఆదాయం వచ్చే విధంగా మీరు పని చేసుకుంటే, వ్యవసాయ పని కానీ, వ్యవసాయ కూలి కానీ, కుల వృత్తులు, చేతి వృత్తులు పని చేసుకుంటే కనీసం రోజుకి 500 రూపాయలు, మన నెలకి 25 రోజులు, మరి 2,500 రూపాయలు చొప్పున నెలకి 500, రోజుకి 500 చొప్పున 25 రోజులు అంటే 12,000 రూపాయలు మన శ్రమ, మన కూలి। ఆ యొక్క కూలికి సగమన్నా మీరు సంపాదించుకునే ఏర్పాటు చేసుకోవాలి। ప్రతిరోజు నిత్యం పని చేయాలి। 360 రోజుల్లో 300 రోజులు పని చేస్తేనే డబ్బులు ఉంటాయి తప్ప పని చేయకపోతే డబ్బు రాదు। రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।